వెల్కమ్ టు సుమన్ టీవీ. హిందూ దేవాలయాల పరిరక్షణలో భాగంగా కూడా నిజామాబాద్ జిల్లా వర్ణికి సంబంధించినటువంటి మండలంలో పెద్ద మొత్తం కార్యక్రమం నిర్వహించారు. ఏదైతే ఇప్పటికే ఎక్కడైనా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కానీ అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి. చాలా మట్టుకు కూడా ఈ భూములని ఏదైతే దేవాలయాలకు అప్పగించే విధంగా ఒకవైపు పోరాటం చేస్తున్నారు. దీంతో పాటు కూడా ఏదైతే స్వతం ప్రతిపత్తిగా అంటే దేవాలయాలకు సంబంధించి కూడా ఎండోన్మెంట్ పరిధి నుంచి కూడా తప్పించి ఒక దీనికి హిందుత్వానికి సంబంధించి దేవాలయాలకు సంబంధించి కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పెద్ద మొత్తంలో ఈరోజు సభ ఏర్పాటు చేశారు. దీంతో మాట్లాడడానికి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సంబంధించిన వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు జై శ్రీరామ్ అన్న, పెద్ద మొత్తంలో కూడా ఈ ప్రోగ్రాం చేశారు. ముఖ్యంగా హిందూ దేవాలయాన్ని కాపాడే విధంగా కూడా మీరు ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి కూడా ఇప్పటికే చాలా భూములు కూడా అన్యక్రాంతం అవుతున్నాయి జిల్లాలో. పెద్ద మొత్తంలో కూడా ఇప్పుడు పట్టిక కూడా చెప్పారు, మండలం వైజ్గా కూడా పెద్ద మొత్తంలో భూములు అన్యక్రాంతం పాలవుతున్నాయి. దీనిపైన మీ పోరాటం ఎలా ఉండబోతుంది, అసలు ఏంది ఈ సభ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈ ఇందూరు ఉమ్మడి జిల్లాలో దేవాలయాలకు సంబంధించిన మొత్తం 3000 ఎకరాల భూములు ఉన్నాయండి. ఈరోజు ఈ 3000 ఎకరాలు ఎక్కడున్నాయో ఎవరికి లేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అన్ని భూములు కొన్నికి సంబంధించిన మందిరాల భూములు మొత్తానికి పూర్తిగా కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జా కోరుల నుంచి తిరిగి మందిరాలకు అప్పయ్యపాలా, ఈ మందిరాలకు అప్పయ్యప్పుతో పాటు మా మందిరాలకు సంబంధించిన ఆనుకొని అన్య మతస్థుల దుకాణాలను కూడా తొలగించాలా. ఈ ఎండోమెంట్ చట్టం ప్రకారము హిందూ దేవాలయాల్లో హిందువులే షాపులు ఉండాలా. ఈ భూములు తిరిగి ఎవరైతే కబ్జా చేసిరో తిరిగి ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానంగా ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. రైట్, హిందూ దేవాలయాలు కూడా ఎండోన్మెంట్ కన్నా ఉండద్దు, దీనికి ఇంకొకటి ఏర్పాటు చేయాలంటారు. ఏంటి అసలు? ఇప్పుడు సనాతన్ బోర్డు ఏదైతే ఈ ఎండోమెంట్ పెత్తనంతో ఈ ఎండోమెంట్కి వచ్చే ఆదాయంతో అనేక రకాలుగా ఈ ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి దాన్ని తిరిగి ఇంకొక అన్య మతస్థులకు వెళ్ళడం జరుగుతుంది. ఇది హిందువులకు సంబంధించిన ఆస్తులు. ఇది సనాతన బోర్డు మొన్న కుంభమేళంలో జనవరి 27వ తారీఖున సాధు సంతులు ఏదైతే ఏర్పాటు చేసిరో ఆ సాధు సంతుల్లో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయమైందో దానికి మేము కూడా మద్దతు తెలుపుతూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి, ఈ ఎండోమెంట్ పెత్తనము తొలగిపోవాలని చెప్పేసి మా దేవాలయ పరిరక్షణ సమితి ప్రధాన డిమాండ్. రైట్, ఎండోన్మెంట్ తప్పించి సనాతన బోర్డు కావాలి అని చెప్పేసి ఒక కోరికతో ముందుకెళ్తున్నారు. దానివల్ల అసలు ఉపయోగం ఏంటి? సనాతన బోర్డు కనుక నిర్మాణం చేస్తే హిందువులదే పెత్తనం ఉంటుంది. దానికి ఆధారంగా గురుకులాలు ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి ఆధారంగా బడులు, దానికి ఆధారంగా వైద్యశాలలు, దానికి ఆధారంగా వ్యాయామశాలలు, దానికి ఆధారంగా గోశాలలు నిర్మాణం చేసి బాల్య పిల్లలకు బాల సంస్కారాలు ఏర్పాటు చేసి ఒక సంస్కారం నిర్మాణమైనటువంటి ఇవ్వగలుగుతాం. కాబట్టి సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. ఇదే కాకుండా మాకు నిజామాబాద్ ఏదైతే ఉందో నిజామాబాద్ని హిందూరుగా మార్చడమే మా యొక్క లక్ష్యం. మా నిజామాబాద్ పేరు తీసి హిందూరుగా మార్చడమే మా ప్రధాన లక్ష్యం. అయోధ్యతో ఓ చుకి హై, శంభుని గుడి బాకీ హై. అయోధ్యతో ఓ చుకి హై, కంఠేశ్వర్ బాకీ హై. అయోధ్యతో ఓ చుకి హై, లంకరామాల్ బాకీ హై అనే నిదానంతో ముందుకెళ్ళి ఈ జిల్లాలో అన్ని దేవాలయాలకు సంబంధించిన ప్రతి గ్రామం, మండలానికి సంబంధించిన ప్రతి గ్రామం కూడా ధూపదీప నిబంధం అందాలి, మా భూములన్నీ తిరిగి ఇవ్వాలి. దానికోసమే మా ప్రధానమైన పోరాటం. అయితే మొత్తానికి వర్ణి కేంద్రాన్ని ఎంచుకున్నారు. నిజామాబాద్లో గతంలో కూడా ఇట్లాంటి చేశారు కార్యక్రమాలు. వర్ణి ఎంచుకోవడానికి ఉద్దేశం చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఇందూరు జిల్లా కేంద్రంగా హెడ్ క్వార్టర్లో ఇప్పటి వరకు మేము 12 కార్యక్రమాలు చేసినాం. ఒకటి సాష్టాంగ నమస్కారం చేసినాం కలెక్టర్ గారికి, ఎండోమెంట్ ఆఫీస్ ముందల భజన కార్యక్రమం చేసినాం, కలెక్టర్ ఆఫీస్ ముందల ధర్నా చేసినాం, ర్యాలీ తీసినాం, కాగడాల ర్యాలీ తీసినాం. వర్ణినే ఎందుకు ఎంచుకున్నామంటే జిల్లా కేంద్రమే కాకుండా మండల కేంద్రాల వరకు కూడా, గ్రామాల వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము. ఈ శంభుని గుడిని ఆనుకొని ఉన్న అన్య మతస్థుల షాపులను తీపియించేంత వరకు కూడా ప్రతి గ్రామానికి కూడా ఈ ఉద్యమం తీసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడున్న వర్ణి మండల ఉమ్మడి కేంద్రంలో రాముడు లొంకకు సంబంధించిన 8 ఎకరాల 27 గుంటలు ఏదైతే ఉందో తిరిగి ఆ రాముడు లొంకకు అప్పయ్యపాలా. ఇక్కడ శంభులింగేశ్వర ఆలయం భూమి ఏదైతే ఉందో దానికి తిరిగి అప్పయ్యపాలా. బీర్కూరుకు సంబంధించింది కావచ్చు, రుద్రుకు సంబంధించింది కావచ్చు, ఇక్కడున్న చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన గుడుల భూములన్నీ కూడా కొన్ని వందల ఎకరాలు అన్యక్రాంతులైనవి తిరిగి అప్పయ్యపాలని చెప్పేసి ప్రధాన ఉద్యమంగానే తీసుకెళ్తున్నాం. అన్ని ఆక్రమించారు భూములు, దేవాలయానికి సంబంధించిన భూములు అన్యక్రాంతం అంటే ఎవరు అసలు అన్యక్రాంతం ఎవరు చేస్తున్నారు? మొత్తం బీర్కూరులో ఈ మొత్తం ఇప్పుడు చెప్పిన లిస్టులో బీర్కూరు మండలంకు ఎక్కువ ఎకరాలు కూడా దాదాపు 80 పైన ఎకరాలు అంటున్నారు. మరి ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నాయి? వాస్తవంగా బీర్కూరు కావచ్చు, కోడిగిరి కావచ్చు, రుద్రూరు కావచ్చు, వర్ణి కావచ్చు, చందూరు కావచ్చు, ముసర కావచ్చు,
చాలామంది కబందస్తాల చేతిలో ఉన్నాయి. త్వరలోనే ఆ కబందస్తాల నుంచి విడిపించడానికి పేర్లతో సహా లీస్టులతో సహా ఎన్ని సంవత్సరాలు కౌలు కట్టలేదో ఆ అన్నీ కూడా కక్కిచ్చి ఆ కబ్జా చేరుల నుంచి తీసుకొచ్చి ఇప్పించేది త్వరలోనే మీ టీవీ వాళ్ళు మా ఉద్యమాన్ని చూస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్, మరికొంతమంది ఉన్నారు. ఏంటి ఇప్పుడు వర్ణిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఒక జాగృతిగా చెప్పొచ్చు. హిందూ బంధువులందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చారు. మరి చాలా కార్యక్రమాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇక్కడ వర్ణిలో చాలా భూములు కూడా అనేక్రాంతమైనట్టుగా కూడా చెప్తాను. దీనిపైన అసలు మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారు, ఎట్లా చూస్తారు దీన్ని? మా గుడికి ఏదైతే ఉందో మాకు తక్కువ ఇక్కడ ఉన్న భూమి లెక్కల ప్రకారం కూడా 2.6 గుంటలో ఎంతనే ఉంది ఇక్కడ. అది యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే ఉంది. దానివల్ల అయితే శంభుని గుండి దగ్గర మటుకు కొద్దిగా వివాదం ఉంది, అది పరిష్కరించడానికే చూస్తున్నారు. అది కూడా తొందరలో అవుతుంది. రెండోది ఇక్కడ జాగృతంగా తెలియజేయడానికి ఏంటంటే అందరిని ఇక్కడ ఏర్పాటు చేయటం. ఇక్కడ జనార్దన్ గారు కానీ లేకపోతే సుబ్రహ్మణ్యం గారు కానీ ఇట్లాంటి కొంతమంది ద్వారా ఇక్కడ మనకు ఏర్పాటుకి బాగుంటుంది. రెండోది ప్రజల్లో కూడా కొద్దిగా చైతన్యం ఉంది ఇక్కడ. దానివల్ల ఇక్కడ వర్ణిలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, చెప్పండి. అసలు మొత్తం కూడా భూములు దేవాలయాలకు సంబంధించి అనేక్రాంతమవుతున్నాయి. చాలామంది కూడా చెప్తున్నారు, అంటే ఈ ఏదైతే ఈ సంస్థ ఉందో, ఏదైతే హిందూ దేవాలయాల పరిరక్షణ కమిటీ కూడా ఇప్పుడు కాదు చాలా ఏళ్ళ కింద నిర్మితమైంది. మరి పోరాటం ఎట్లా కొనసాగిస్తారు, అసలు ఎట్లా ఉండబోతుంది? పోరాటం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇది ఈరోజు మొదలైంది కాదు, ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మేము ప్రతి దేవాలయానికి ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉందో ప్రతి ఒక్క పేరుతో సహా తీసుకొచ్చి మీ ముందు పెడతాము. సుమన్ టీవీకి తెలియజేస్తాం మేము. మరియు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 3000 ఎకరాలు పెద్ద పెద్ద భూస్వాములు మరియు కొన్ని అన్య మతస్థుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వాటిని అన్నింటినీ వెలికి తీస్తామని చెప్పేసి మేము కోరుతున్నాము. చివరగా చెప్పండి, ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. మరి ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఎండోన్మెంట్ శాఖకు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా అవి తూతు మంత్రంగానే చేస్తూ ఉన్నారు. చాలా జిల్లాల్లో పెద్ద మొత్తంలో భూములు కబ్జా అయినట్టుగా కూడా చూస్తున్నాం. మళ్ళీ ఇంకా ఎలా ఉండబోతుంది మీ పోరాటం? ముఖ్యంగా శంభుని గుడి పైన కావచ్చు, కంటేశ్వర్ భూములకు సంబంధించి కావచ్చు, మీ పోరాటం చాలా ఏళ్ళగా చేస్తున్నారు. మరి ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? వాస్తవం కూడా మేము పోరాటం మొదలైన తర్వాత ఏదైతే భూములు ఒక 280 ఎకరాలు ఇప్పటి వరకు తిరిగి రావడం జరిగింది. చాలా గుడిల వరకు ఈ గుడికి ఎంత ఆస్తి ఉందో ఆ పట్టికలం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ పోరాటం మొదలుపెట్టిన నుంచి నా మీద ఒక 18 కేసులు బుక్ అవ్వడం జరిగింది. ఈ కేసులకు ఈ భయభ్రాంతులకు అయ్యే ఈ సమాజం కాదు. ఈ పోరాటం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రైట్, చూడొచ్చు వర్ణి కేంద్రంలో పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ వైజ్ కాకుండా వివిధ ఏరియాల నుంచి కూడా వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే సనాతన ధర్మం, ఏదైతే హిందూ సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయో, దేవుని ఆలయాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము. ఏ ఒక్క ఎకరాన్ని కూడా వీడిపోకుండా, అంటే అన్యమస్తుల చేతిలో ఉండకుండా కూడా ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. హిందూ సమాజం జాగృత అవుతుంది. హిందువులు ప్రతి ఆస్తిని, ఏదైతే దేవాలయాలే ప్రథమ హక్కుగా భావిస్తున్నారో, ఖచ్చితంగా దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల్ని ఏ విధంగా పరిష్కరించాలో, ఏ విధంగా తీసుకోవాలనే అంశం పైన కూడా పెద్ద మొత్తంలో వర్ణిలో అయితే ప్రముఖులు వచ్చారు. భారతీ స్వామి కావచ్చు, ఇక్కడ పిట్ల మహారాజు కావచ్చు, ప్రముఖులు వచ్చి ఇక్కడ ఏది జరిగినా కూడా ఖచ్చితంగా హిందువులకు సంబంధించి అన్యక్రాంతమైనటువంటి భూముల్ని తిరిగి తెచ్చుకోవడం, దాంతోపాటు సనాతన బోర్డే ధ్యేయంగా కూడా ఈ సభ నిర్వహించారు. మనతో పాటు మాట్లాడడానికి వర్ణికి చెందిన కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. చెప్పండి, అసలు ఏంటి మొత్తం కూడా చాలా రోజులకు ఇలాంటి సభ ఏర్పాటు చేశారు. ఏదైతే పీఠాధిపతులు సైతం వచ్చారు. మరి అసలు ఏంటి, కేవలం హిందూ సంబంధించినటువంటి దేవాలయాల పైన ఇంకా ఎలాంటి ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది, అసలు ఈ సమాజం గురించి ఏం చెప్తారు? జై శ్రీరామ్. ఇక్కడ ఈరోజు వర్ణిలో గత వారం 10 రోజుల నుంచి కూడా అనేక హిందూ బంధువులు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున దేవాలయాల పరిరక్షణ మరియు మన సనాతన ధర్మం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పాటించడం కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరము నడుం బిగించి దేవాలయాల యొక్క పరిరక్షణతో పాటు హిందువులు సంఘటితం కావాలి. హిందూ జాతి మీద చాలా వివక్ష జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా కూడా హిందువులను అణచివేయాలని చెప్పేసి లవ్ జిహాద్ లాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి.
ఇవన్నిటిని అరికట్టాలంటే ప్రతి ఒక్క హిందూ బంధువు తనము సంఘటితం కలిసి ప్రతి ఒక్క హిందువుని కలుపుకుంటూ ప్రతి ఒక్క దేవాలయాన్ని పరిరక్షించుకుంటూ మనది మనమే పరిరక్షించుకున్నాలి. ఎవరు రారు మన కోసము, మనం సంఘటితం కావాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ దేవాలయ పరిరక్షణతో కాబట్టి ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి అక్కడ మన ఆధ్యాత్మిక చింతన చేసి మనము మన పోరాటాన్ని కొనసాగించాలి. చాలా దగ్గర అంటే ప్రతి ఒక్క విలేజ్లో గుళ్ళకు సంబంధించిన ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిని ఇప్పటికీ ఇంకా ఆక్రమితంలో ఉన్నాయి. వాటి అన్నింటినీ విడిపించేంత వరకు ఈ పోరాటం ఆగదు. పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. ఎక్కడైనా సరే హిందువుల మీద ఏదన్నా శక్తి ప్రయోగించాలని చూస్తే దాన్ని అణచివేయడం కోసము మేమంతా నడుము బిగిస్తాము. వర్ణి నుంచి స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఇక ప్రతి ఒక్క విలేజ్లో కొనసాగుతుంది, ప్రతి మండలంలో కొనసాగుతుంది. భారతదేశం మొత్తాన్ని వ్యాపించేటట్టు చేసి మనము మన ఐక్యతను చాటాల్సిందిగా కోరుతున్నాను. మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే హిందూ దేవాలయాల్లో ఉన్న ఆస్తులని కబ్జా చేయడము, లేదా ఆస్తులు ఎంత ఉన్నాయని ఎవరికి తెలియకపోవడం, దాన్ని గుర్తించి సనాతన ధర్మం కోసం ఉపయోగపడేలా ఈ ర్యాలీ చేయడం జరిగింది. అందులో ఒకటి నిజామాబాద్ జిల్లా వర్ణి మండల్ జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నలంకలో 8 ఎకరాల 27 గుంటల భూమి ఉన్నది. కానీ అక్కడ చూసినట్టయితే ఎప్పుడో తరాల నుండి నీటి బుడుగలు వస్తుండే, దాన్ని బుగ్గ రామన్న అని పేరు వచ్చింది. కానీ ఇప్పుడు చూసినట్టయితే అక్కడ బుడుగలు లేవు. ఏదైతే అది బుగ్గ రామన్న లొంకలో పారే నీటి ప్రవాహం ఉందో దాన్ని మొత్తం కబ్జాలో చేసేసి దాన్ని మురికి నీరుగా మళ్లించడం జరిగింది. ఇట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇకనైనా హిందువులు సంఘటితమై ఐక్యంగా ఉండి ప్రతి విషయంలో మనం తెలుసుకున్నట్టయితే హిందువులపైన దాడులు కానీ, హిందువులకు సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు కానీ ప్రతి దాని మీద మనం నిఘా పెట్టుకున్నట్టయితే ఎవరు కబ్జా చేయకుండా ఉంటారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పట్టిన దరిద్రం ఏంటంటే ఎండోమెంటు. ఈ ఎండోమెంట్ని తీసేసినట్టయితేనే ఫస్ట్ హిందువులకు సంబంధించిన దేవాదాయ సంబంధించిన భూములన్నీ బయటకు వస్తాయి. దీనికి రాజకీయ ఒత్తిడి, రాజకీయ లాభాల కోసం దాన్ని ఎవరు కూడా కరెక్టు యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే దీనికి ఎండోమెంట్ అని పేరు చెప్పేసి వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కాపాడడం కోసం తప్ప హిందువులకు సంబంధించి ఎండోమెంట్ ఏం చేసింది ఏం లేదు. ఎందుకంటే ఎండోమెంట్కు బడాపాడు బుగ్గరామన్నకు 35 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు ఉన్నదాన్ని ఎన్నోసార్లు నేను ఆర్టీఐలో అప్లై చేసి అసలు నా గ్రామ పంచాయతీ పరిధిలో వస్తుంది కాబట్టి ఎండోమెంట్కి వేసి ఆర్టీఐ దారి నేను డాక్యుమెంట్స్ తీసుకున్నా. 1983లోనే దాని గెజిటెడ్ సైన్తో ఇంత భూమి ఉందని ఎంఆర్ఓ గారిని, అటవీ శాఖ వారు, ఇటు ఎండోమెంట్ ఆఫీసర్ అందరూ కలిసి నాకు ఇచ్చారు. కానీ ఇప్పటికీ మా వర్ణి మండలంలో ఎంఆర్ఓ ఆఫీసుల పట్టాలో కానీ పానీలో కానీ లేకపోవడం అది చాలా దుర్మార్గం. అది ఎందుకోసం లేదు అంటే అక్కడ వక్ఫ్ బోర్డుకు ఎన్నో నిధులు పోతాయి. ఇప్పుడు ఈసారి 4,70,00,000 పోయింది ఏది బడాబా టెండరు. కానీ ఆ 4,70,00,000 ఎక్కడి నుండి పోయినాయి, ఎంతకు అంత లాభం జరుగుతుందంటే కేవలం రామన్నలంకలోనే ఆ యొక్క దుకాణాలు, ఆ యొక్క కిరాణా షాపులు, బొమ్మల షాపులు కానీ వాళ్ళ వ్యాపార సంస్థ మొత్తం రామన్నలంకలో జరుగుతుంది. కాబట్టి అది అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో లేకుండా పోయింది. దానికి నా ఎంఆర్ఓ ఆఫీస్లో గారు, ఆర్డీఓ గారు దృష్టికి తీసుకొచ్చి దాన్ని పహానీలో పొందుపరిచినట్టయితే దాన్ని హిందూ దేవాదాయ శాఖ ద్వారా మనం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చని నా యొక్క చిన్న విన్నపం. ఏం చేస్తున్నారు కార్యక్రమం అంటే అది ఇంప్లిమెంట్ కావడానికి ఎట్లా ముందుకెళ్తారు? ఇప్పుడు ఇంప్లిమెంట్ రావడానికి ఎలా ముందుకెళ్తామంటే అన్న, ప్రతి సంవత్సరం గంధాలు జరుగుతుంది. అక్కడ అన్నిటికీ దేవాలయాలు పెయింట్ వేస్తారు, దీన్ని కూడా పెయింట్ వేస్తారు. ఒకటే కలర్ పైనుండి కింద దాకా ఒకటే కలర్. హిందూ దేవాలయం ఏదున్నా ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే రంగురంగులు ఉంటాయి హిందూ దేవాలయాలు. కనీసం ఆరెంజ్, వైట్ అన్ని కలర్తో ఉంటాయి. కానీ అక్కడ ఒకటే కలర్ మొత్తం కింద నుండి పైన దాకా వైట్ కలర్ వేస్తారు. దానికి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఎన్నోసార్లు చెప్పాం, అది నదీ ప్రవాహానికి గుడి కూడా డ్యామేజ్ అవుతుంది. గుడి కూలిపోయే పరిస్థితి వచ్చింది. పైనుండి ఎక్కువ ప్రవాహంకు గుడి బునాది ఏది ఉందో ఆ పిల్లర్ కూడా బయటకు వెళ్ళడం జరిగింది. కనీసం దానికి చుట్టుపక్కల అవర కూడా నిర్మించేసి గుడి ధ్వంసం కాకుండా చూడాలి ఒకటి. మరియు దాన్ని తొందరగా ఇది అక్కడ బోర్డు పెట్టాలి, ఈ బుగ్గరామన్నలంకకి ఇన్ని ఎకరాల భూమి ఉంది, ఇది ఇంత వర్గాన్ని చెప్పేసి దానికి హద్దులు పెట్టినట్టయితే బాగుంటుందని అనుకుంటున్నాం. మరికొంతమంది ఉన్నారు ఏదైతే హిందూ దేవాలయాల పరిరక్షణలో భాగంగా మాట్లాడుతున్నాం. చెప్పండి సార్, ఏంది ఇప్పుడు మీరు చాలా మట్టుకు కూడా హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కానీ హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చేశారు. మరి ఇంకా ఏమన్నా ముందుకెళ్ళే దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? ఖచ్చితంగానండి. హిందూ అని అనేటప్పటికి కొంచెం సెక్యులర్ తోటి మనకు ఇబ్బంది వస్తూ ఉంది.
అది హిందూ అనేది ఈ సెక్యులరిజం అనే దాంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. గుడికి రావటం అనే దానికన్నా కూడా వాళ్ళు బయట తిరగటానికే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి మేము కనీసం పిల్లలతోనైనా సరే ఈ యొక్క దేవాలయానికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో కూడా హనుమాన్ చాలీసా అనే దాన్ని పిల్లలతోటి మేము చేస్తున్నాం. ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు 6 గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలా మంచి స్పందన వస్తుంది. ఆ పిల్లలతో పాటు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలామంది హనుమాన్ చాలీసా చదవటం నేర్చుకుంటున్నారు. మేము ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే దేవాదాయ పరిరక్షణ. మనకి ఎండోన్మెంట్ వచ్చింది. అసలు ఎండోన్మెంట్ ఎవరికి వచ్చిందంటే ఎవరికి తెలీదు. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు తీసుకొచ్చిన చట్టం. అది ఎందుకు తీసుకొచ్చారంటే మన స్వతంత్రం చేసేటప్పుడు సంగ్రామంలో మన ప్రతి గుడి నుంచి వాళ్ళకి ఆదాయం వెళ్ళేది. అంటే ఎవరెవరు చేస్తున్నారు ఉద్యమాలు చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి ఫైనాన్షియల్గా అంటే డబ్బు అన్నీ అందించేవాళ్ళు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తెలుసుకొని వీళ్ళు ఎందుకు ఇంకా ఇస్తున్నారు, దీనికి ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళు అక్కడే చేస్తున్నారు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఇది తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అది అలాగే ఉంది మనకి. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే మనకి అప్పట్లో మన రాజులు కానీ పెద్ద భూస్వాములు కానీ వీళ్ళందరూ ఏంటంటే గుడులు కట్టించినప్పుడు రాజులు వీళ్ళందరూని అది నైవేద్యాల గురించి అని చెప్పి గుడికి కొన్ని ఎకరాలు ఇలాగ ఇచ్చారన్నమాట. అవన్నీ ఎందుకంటే గుడిలో అన్ని పంతులు కానీ వీళ్ళందరికీ ఎవరిది ఆశించకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి పంతులు వెళ్ళి వాళ్ళని దగ్గర తీసుకురాకూడదని భూములు ఇచ్చారు. ఆ భూముల మీద వచ్చిన ఆదాయంతో గుడి సక్రమంగా నడవాలని చెప్పి ఇప్పుడు దాన్ని మొత్తంకి వీళ్ళందరూ అన్యక్రాంతం చేసుకొని ఏదో ముష్టి పడేస్తున్నారు. వీళ్ళకి పంతులకి ఇచ్చి దాంట్లో ఆయన పంతులకి జీతం అదే, నైవేద్యాలకు కూడా అదే. అంటే ఎక్కడ సరిపోతుందండి? ఇప్పుడు వచ్చిన దానికి వాళ్ళు 10,000 15,000 ఇస్తున్నారు గుడికి వచ్చిన ఆదాయం మొత్తం తీసేసుకుంటున్నారు. పంతుల్లో దీనాస్థితిని చూడలేకపోతున్నామండి. మళ్ళీ అంటారు పంతులు ఇట్లా ఉన్నారంటే ఆయనకి ఏమైంది అని అలా చేసుకుంటారు, ఇలా చేసుకుంటారు. మనకు ఉండే హిందువులు ముందు మన పంతులు బాగుంటేనే మన హిందువులు దేవాలయం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, అందరూ బాగుంటాం. దాంతో మనకి ఈ గోశాలలు ఉండేవి. గోశాలలకు గోగ్రాసం అంటే అదే మనకి ఆ పొలాల నుంచి వస్తుంది. అది లేదు, గోశాలలు లేవు, నైవేద్యాలు లేవు. ఇవన్నీ కొనాలంటే బయట కొనుక్కొచ్చుకోవాలి. మీరు అన్నీ తిరుపతిలో చూశారు ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది. మొన్నటి వరకు తిరుపతిలో ఎవరో ఏమో కలిపారంట మనం విన్నాము. అది ఎంతవరకు అంటే మనం బయట తెచ్చుకున్నాయన్నీ ఇలా జరుగుతున్నాయి. ఇంకా ఇలాంటి ఎన్ని వినాల్సి వస్తుంది మనకి. అందుకని మనము మన ఊరు మన గుడి ఆస్తులు మనం సంరక్షించుకోవాలి. అలా చేసుకుని మనం ముందు తరాల వారికి అందిస్తే వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటారు. దాని గురించి అని ఉద్యమం నడిపిస్తున్నాం మనం. హిందూ దేవాలయాల పరిరక్షణలో భాగంగా అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పరిరక్షణకు సంబంధించినటువంటి సమితి ఉంది, ఈ సమితి అంతా కూడా హిందూ దేవాలయాల పరిరక్షణకు నడుం బిగించింది. దీంతో పాటు కూడా నగరంలో ఏదైతే ఇందూరు నగరంలో కూడా పెద్ద మొత్తంలో ఆలయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆలయాల్లో ఇప్పటికే కొన్ని భూములు దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి. దీనిపైన గతంలో కూడా అనేక ఉద్యమాలు చేశారు. శంభునిగుడి ఆలయం కావచ్చు, ఇక్కడ కంఠేశ్వర ఆలయం కావచ్చు, రామాలయం కావచ్చు, ఇట్లాంటి ఆలయాలన్నింటిలో కూడా పెద్ద మొత్తంలో కబంధ హస్తాల్లో ఉన్నాయి. దీన్ని కాపాడడానికి పరిరక్షణ సమితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా దీంతో పాటు కూడా ఏదైతే ఆలయాలన్నీ కూడా ఎండోన్మెంట్ పరిధిలో ఉంటుంది. ఈ ఎండోన్మెంట్ వల్ల కూడా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. హిందూ దేవాలయాల నుంచి వచ్చిన ఏదైతే దీనికి సంబంధించినటువంటి సంపద ఉందో, దేవాలయాల మీద వచ్చినటువంటి సంపద అంతా కూడా అది అన్ని మతస్థులకు వెళ్తుంది. హిందూ దేవాలయాలకు మాత్రం చాలా దీనస్థితిలో ఉన్నటువంటి ఆలయాలు ఇప్పటికీ చాలా ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సనాతన బోర్డుని ఏర్పాటు చేయాలి. ఈ బోర్డుని ఏర్పాటు చేయడం వల్ల హిందూ ఆలయాలు కానీ దానికి సంబంధించినటువంటి విద్యార్థులకు చదువు అందించే విధంగా కూడా గురుకులాలు ఏర్పాటు అవుతాయి. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధి అవుతుంది. తద్వారా కూడా ఆలయాలన్నిటికి కూడా ఏదైతే కబంధాస్తాల్లో ఉన్నటువంటి భూములు కూడా వెనక్కి వస్తాయని కూడా దీనికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు కూడా అనేక హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. ఇవన్నిటి కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని కూడా హిందువులందరూ ఒక
కమిటీలాగా ఏర్పడి తద్వారా కూడా ఆలయాల్ని పరిరక్షించుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.